అసలు సువార్త అంటే ఏంటో తెలుసా? ₹1,00,000 ఖర్చు పెట్టి 20 మంది పాస్టర్ గారిని పిలిచి 60 ఊర్లు తిరిగేసి డీజిల్ పెట్రోల్ పోసేసి చెమటంతా ఊడ్చేసి చేసింది సువార్త కాదు. వాస్తవానికి అది తప్పని చెప్పను, సువార్తే. కానీ సింపుల్ అండ్ ఎఫెక్టివ్ గాస్పెల్ ఏంటో తెలుసా? మారిన నీ జీవితం నీ పక్కోడు చూపిస్తే చాలు, ఫినిష్. సువార్త అయిపోయిందండి, అయిపోయింది సువార్త. మారిపోయిన నీ బతుకు ఒక పెద్ద గాస్పెల్. మారని బతుకు నువ్వు ఎంత కొట్టుకున్నా ఎవడు మారడు. మారిన జీవితం చూపించు. ఇదిగో లోకమా, ఐ హ్యావ్ బిన్ ట్రాన్స్ఫార్మ్డ్. నా యేసు నన్ను రూపాంతరం చేసేసాడు, నా బతుకు మారిపోయింది, ఇదిగో రండి చూడండి అని సమరయ స్త్రీ బోధించిందండి. సమరయ స్త్రీ మారిన తర్వాత సువార్త ప్రారంభించిందా, లేదా మారక ముందే సువార్త ప్రారంభించిందా? తెలుసు కదా. అదే ఆవిడ అంతకుముందే సువార్త ప్రారంభించి ఉండుంటే ఏమవుతుంది మనకు తెలుసు. గాస్పెల్ ఫలితం వస్తుందా? రాదండి. యేసు రక్తము నిన్ను ఎప్పుడు పవిత్రులుగా చేస్తుంది అంటే మారిన నీ బతుకు 10 మందికి ఉపయోగకరంగా ఉన్నప్పుడే చేస్తుందండి. లేదా నీ పాపం ఎల్లప్పుడూ నీ మీదే నిలిచి ఉంటుంది. కనుక మార్పు లేని జీవితాలతో మేము సువార్త చేస్తున్నామని చెప్పేసి మీరు కోట్ల రూపాయలు ఇచ్చినా దాని ద్వారా ఏ ప్రయోజనం ఉండదు. అసలు క్రైస్తవ్యానికి ఏం కావాలంటే కోట్లు కాదు. క్రైస్తవ్యానికి ఏం కావాలి, క్రీస్తుకి ఏది అవసరం అంటే లక్షలు కాదు, బ్రాండ్ వస్త్రాలు కాదు, బ్రాండ్ చర్చీలు కాదు, టవర్ చర్చీలు కాదు. క్రైస్తవ్యము, క్రీస్తు తన కోసం ఏం కోరుతున్నాడు, లోకానికి ఏమిమ్మని చెప్తున్నాడంటే మారిన నీ బ్రతుకు. దట్స్ ఆల్.